హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మిత్రమండలి మూవీ గురించి చూసేద్దాం. అదేంట్రా సినిమా ఇంకా రిలీజే కాలేదు, నువ్వెలా చూసావంటారా? కుకట్పల్లి మల్లికార్జునలో ఒక స్పెషల్ షో వేస్తే వెళ్ళాను. సో ఇంకా లేట్ చేయకుండా సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ సినిమాలో స్టోరీ విషయానికి వస్తే నలుగురు పని పాట లేని ఫ్రెండ్స్ ఖాళీగా టైం గడిపేస్తున్న టైంలో స్వేచ్ఛ అనే ఒక అమ్మాయిని చూస్తారు. ఆ నలుగురిలో ఇద్దరు ఆ అమ్మాయికి లైన్ వేయడం కూడా స్టార్ట్ చేస్తారు. కానీ తను ఆ ఊర్లో బాగా కులపిచ్చి ఉన్న పొలిటీషియన్ నారాయణ కూతురు అని తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది, స్వేచ్ఛకి వాళ్ళ లవ్ ప్రపోజ్ చేశారా లేదా, స్వేచ్ఛ ఎవరిని ఇష్టపడింది, ఆ తర్వాత ఎలాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది అనేది మిగతా స్టోరీ. రీసెంట్ గా వచ్చిన లిటిల్ హార్ట్స్ మీరు చూసే ఉంటారు కదా. ఒకవేళ అది మీరు థియేటర్లో ఎంజాయ్ చేస్తుంటే ఈ మూవీ కూడా డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. దానికి దీనికి ఏంటి సంబంధం అంటారా? అందులో ఉన్నట్టుగానే ఇందులో కూడా జబర్దస్త్ జోక్లే ఉంటాయి కాబట్టి అది చూసి ఎంజాయ్ చేయగలిగితే ఈ సినిమా ఎంటర్టైనింగ్ గానే ఉంటుంది. లేదు మంచి సిచ్యువేషనల్ కామెడీ, ప్రాపర్ పంచెస్ కావాలి అనుకుంటే మాత్రం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఈ సినిమా స్టార్ట్ అవ్వడమే ఒక ఓవర్ ది టాప్ కామెడీ సీన్తో స్టార్ట్ చేసి అదే ఫ్లోలో వెళ్తుంది మూవీ. ఈ సినిమాలో హీరోల ఇంట్రడక్షన్ల కంటే కూడా సత్య, వెన్నెల కిషోర్, అనుదీప్ల ఎంట్రీ సీన్స్కే రెస్పాన్స్ దద్దరిల్లిపోయింది థియేటర్లో. అప్పట్లో అనుదీప్ చేసిన జాతిరత్నాలు సినిమా కథలాగే కొంతవరకు ఇది కూడా ఉంటుంది. అయితే అందులో నవీన్ పోలిశెట్టి పర్ఫార్మెన్స్తో కామెడీని జనరేట్ చేయగలిగాడు అండ్ థియేటర్లో ఆడియన్స్ కూడా ఆ కామెడీకి కనెక్ట్ అయ్యారు. బట్ ఓటీటీలోకి వచ్చాక మాత్రం చాలా మంది ఇదేంటి ఇలా ఉంది ఈ సినిమా అన్నారు. బట్ ఈ సినిమా నాకు థియేటర్లోనే ఇదేంటి ఇలా ఉంది అనిపించింది. అలాగని పూర్తిగా బ్యాడ్గా ఉందని కూడా చెప్పలేం. ఎందుకంటే విష్ణు ఓయ్, ప్రసాద్ బెహ్రా, సత్య కామెడీ టైమింగ్ వల్ల అక్కడక్కడ కొద్దిసేపు హాయిగా నవ్వుకోవచ్చు. బట్ సినిమా మొత్తంలో హిల్లేరియస్గా వర్కౌట్ అయిన సీన్స్ మాత్రం చాలా తక్కువగానే ఉన్నాయి. సెకండ్ హాఫ్లో సినిమాని ఎటు తీసుకెళ్లాలో తెలియక అక్కడక్కడ తిప్పినట్టుగానే ఉంటుంది. అండ్ క్లైమాక్స్లో ప్రియదర్శి కులం గురించి చెప్పే సీన్ మాత్రం కొంచెం బాగానే వర్కౌట్ అయింది. ఈ సినిమాలో విష్ణు ఓయ్ చెప్పే డైలాగ్స్ మాత్రం కొన్ని బాగా పెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్కి పోవారా అని వాళ్ళ ఫ్రెండ్ అడిగితే వాడి సామాన్లు ఎత్తి వాడికే డబ్బులు ఇచ్చేంత పిచ్చోని కాదరా నేను అని అంటాడు. అలాంటి సింగిల్ లైన్ పంచెస్ అయితే బాగానే వర్కౌట్ అయ్యాయి అండ్ అవి నవ్వు కూడా తెప్పిస్తాయి. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ప్రియదర్శి జాతిరత్నాలు, ఓం భీమ్ బుష్ సినిమాలో చేసినట్టుగానే బాగానే చేశాడు. కానీ తన క్యారెక్టర్ కన్నా మిగతా క్యారెక్టర్స్కే ఎక్కువ స్కోప్ ఉంది మూవీలో. విష్ణు ఓయ్ అండ్ ప్రసాద్ బెహ్రా వన్ లైనర్స్ అండ్ పర్ఫార్మెన్స్ రెండూ బాగున్నాయి. రాగ్ మయూర్ జస్ట్ ఓకే. హీరోయిన్ నిహారికకి పెద్దగా స్కోప్ ఇవ్వలేదేమో డైరెక్టర్ అనిపించింది. తన కామెడీ టైమింగ్ని ప్రాపర్గా వాడుకొని ఉంటే ఇంకా బాగుండేదేమో. బట్ ఉన్నంతలో తను బాగానే పర్ఫామ్ చేసింది. అందరికంటే ఎక్కువ మెప్పించేది మాత్రం ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసిన సత్యనే. సినిమా డల్ అవుతున్న ప్రతిసారి తన ఎంట్రీ అండ్ కామెడీ టైమింగ్తో మళ్ళీ నవ్విస్తాడు. వెన్నెల కిషోర్ ఎప్పట్లాగే చేసుకుంటూ వెళ్ళిపోయాడు. వీటీవీ గణేష్ కూడా ఓకే. జీవన్ అండ్ మిగతా వాళ్ళందరూ వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టుగా బాగానే చేశారు. టెక్నికల్గా సినిమా చాలా యావరేజ్గా ఉంది. సినిమాటోగ్రఫీ కానీ మ్యూజిక్ కానీ అంత ఎఫెక్టివ్గా అయితే అనిపించవు. బట్ కామెడీ సినిమా కాబట్టి వాటి మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ ఉన్నంతలో జంబర్ గింబర్లాల సాంగ్ మాత్రం ఓకే. కొడాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ కూడా ఓకే. సినిమా చాలా లిమిటెడ్ బడ్జెట్లో తీసినట్టుగా అనిపిస్తుంది. చాలా లిమిటెడ్ లొకేషన్స్లోనే షూట్ కూడా చేశారు. డైరెక్టర్ విజయేందర్ అనుకున్న పాయింట్ చాలా సింపుల్దే అయినా దాని చుట్టూ రాసుకున్న క్యారెక్టర్స్ కానీ ఫన్ కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదేమో అనిపించింది. కొన్ని జోక్స్ చూస్తుంటే ఇప్పుడు దీనికి మనం నవ్వాలా అనే ఫీల్ కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీటీవీ గణేష్ గారు ఇప్పుడు నా మనుషులందరూ నా వెనకే ఉన్నారు అంటే తన ఆపోజిట్లో ఉండే క్యారెక్టర్ సరిగ్గా చూడవయ్యా వాళ్ళందరూ నీ ముందున్నారు అనగానే వీటీవీ గణేష్ గారు వెనక్కి తిరిగి ఇప్పుడు చూడండి వీళ్ళంతా నా వెనకే ఉన్నారు అంటాడు. ఇలాంటి కొన్ని సీన్స్ కొంచెం చిరాకు తెప్పిస్తాయి. ఓవరాల్గా మిత్రమండలి అందరికీ నచ్చే కామెడీ సినిమా అయితే కాదు. బట్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా థియేటర్లోకి వెళ్తే మాత్రం అక్కడక్కడ ఫన్తో బాగానే అనిపించవచ్చు. సో దివాళీ హాలిడేస్కి ఒక లుక్ వేస్తామంటే మాత్రం వేసేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా బాయ్.